కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వేములవాడ రాజన్న ఆలయంలో కళ్యాణ మార్జిత సేవ టికెట్ల కోసం భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే టికెట్ కౌంటర్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. 3 రోజులుగా కళ్యాణం టికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో రాజన్న ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు 150 నుంచి 200 మందికి నిత్య కళ్యాణం ఆర్జిత సేవ టికెట్లు జారీ చేసేవారు. అయితే రాజన్న ఆలయ విస్తరణ జరుగుతూ ఉండటంతో ప్రస్తుతం పార్వతీపురం నిత్యాన్నదాన సత్రంలో స్వామివారికి నిత్య కళ్యాణం జరిపిస్తున్నారు. అక్కడ స్థలం తక్కువగా ఉండటంతో కళ్యాణం టికెట్ల జారీని కుదించారు. రోజుకు 80 టికెట్లు మాత్రమే ఇస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి టికెట్ల కోసం కౌంటర్ దగ్గర పడిగాపులు కాస్తున్నా టికెట్లు అందకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు భక్తులు. నేను నా బిడ్డ పెళ్లి చేసిన ఇక్కడికి శనివారం సాయంత్రం వచ్చిన. ఆదివారం రోజు నిన్న దేవుని దర్శనం శివ కళ్యాణం చేయడం కోసం ఇక్కడ టికెట్ కోసం వచ్చినాం. వస్తే నిన్న నైట్ అంతా 11 గంటల రాత్రి నుంచి నైట్ అంతా ఉన్నాం. పొద్దున వాళ్ళు పోలీసు వాళ్ళు బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నారంటే నేను 28వ నెంబర్ నాది. ఇక్కడ 28 టికెట్లు 27 ఇచ్చారు. 28 నెంబర్ నాకు టికెట్ దొరకలేదు. మళ్ళీ ఇవాళ వాళ్ళ శివ కళ్యాణం కోసం ఈరోజు మళ్ళీ దర్శనానికి ఇప్పుడు 9 గంటలకు వచ్చి ఇక లైన్లో కూర్చోవడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయంలో కళ్యాణ మార్జిత సేవ టికెట్ల కోసం భక్తులు పడరాని పాటలు పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ ఫోన్లో అందిస్తారు. భాస్కర్, ఆలయ సిబ్బంది ఏం చెబుతుంది, ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వస్తున్న భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ రాజేశ్వర స్వామి టెంపుల్ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రాజన్న ఆలయంలో దర్శనాలను ఇప్పటికే నిలిపివేశారు. కేవలం స్వామివారి చతుష్కార పూజలు తప్ప ఇక అక్కడ పూజలు జరగట్లేదు. అయితే ఈ నేపథ్యంలోనే భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో శివ కళ్యాణం జరిపిస్తారు. అయితే శివ కళ్యాణం జరిపించే హాల్ ఏదైతే ఉందో హాల్ ను డిస్మాండిల్ చేశారు. దాన్ని కూల్చివేసిన తర్వాత శివ కళ్యాణాన్ని తాత్కాలికంగా అన్నదాన సత్రం రాజరాజేశ్వర అన్నదాన సత్రంలో జరిపిస్తారు ఉన్నారు. అయితే అన్నదాన సత్రంలో ప్లేస్ అనేది సరిపోవడం లేదు. అక్కడ జనరల్ గా అయితే అక్కడ శివ కళ్యాణానికి సంబంధించి 150 నుంచి 200 టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్క టికెట్ మీద 4గురిని అలో చేసేవాళ్ళు శివ కళ్యాణానికి సంబంధించి. శివ కళ్యాణం అనేది అత్యంత ప్రాముఖ్యత ఉన్న అంశం. ఉత్తర తెలంగాణలో ఎవరింట్లో వివాహమైనా కూడా ఖచ్చితంగా రాజన్న భక్తులు శివ కళ్యాణం నూతన జంటను తీసుకొచ్చి శివ కళ్యాణం అనేది వేములవాడలో జరిపిస్తారు. ఇది జరిపించడం అనేది ఆనవాయితీ. ఈ ఆనవాయితీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎప్పుడైతే ఆ హాల్ ను కూల్చివేశారో శివ కళ్యాణం జరిగే వేదిక ఏదైతే వేదికను కూల్చేసిన దాన్ని పట్టి అటువంటి ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అంతకు తగిన విధంగా చేయకపోవడంతో భక్తులకు తీవ్రంగా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. కేవలం 50 టికెట్లు మాత్రమే ఆలయ అధికారులు ఇస్తున్నారు. చివరికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిఫార్సు చేసిన వాళ్ళని కూడా కళ్యాణానికి అనుమతించని పరిస్థితి నెలకొన్నది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నిన్న 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటువంటి చలిలో ఎముకలు ఊరికే చలిలో భక్తులు అక్కడ వేచిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా ప్రత్యామ్నాయ చర్యలు చేయాలి. ఒక విశాలమైన వేదికలో శివ కళ్యాణాన్ని నిర్వహించాలని చెప్పేసి అయితే భక్తులు కోరుతున్నారు. శ్రావణి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.